మునుగోడు బీసీ గురుకుల పాఠశాలలో చాలా ఇబ్బందులు జరిగినాయి. విద్యార్థులు తల్లిదండ్రులు ప్రతి ఆదివారం కూడా చదవడానికి వెళ్తారు. సో వాళ్ళకు సంబంధించి ఇంటి దగ్గర నుంచి పాపం ఇట్లా ఆశలు సరిగా ఫుడ్ ఉంటుందో ఉండదో, నా బిడ్డలు తినలేదో అని చెప్పి ఇంటికాడ కొంత చికెను మటను కొంత వండుకొని పాపం ఒక బాక్స్ కట్టుకొని విద్యార్థులు తినిపించడానికి ప్రతి ఆదివారం వాళ్ళు వెళ్తారు అనమాట. వాళ్ళు వెళ్ళిన క్రమంలో ఏం చేశారు, అక్కడ ఉన్న సిబ్బంది గేట్ తీయకుండా లోపల రానియకుండా మీరు బాక్స్ తెస్తే బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోండి, మీరు వాళ్ళు తింటారు, తిన తర్వాత మీకు ఖాళీ బాక్స్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన దిగారు, నిరసన చేశారు. అరే మా పిల్లలు మమ్మల్ని గెలవనయ్యారా, మా విద్యార్థులను గెలవనయ్యారా, వాళ్ళ కన్న కొడుకులను గెలవనీయకపోవడం ఏంటంటే ఇంత దారుణం, ఇది చాలా దారుణం కదా. సో ఒకసారి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ఏం మాట్లాడారు ఒకసారి విందామండి, విన్న తర్వాత నేను మాట్లాడతా. సో వినండి ఒకసారి. పూట నీళ్ళు దొరకక పిల్లలు స్నానాలు కలిసి ఎలర్జీ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తుంది, వాటర్ తాగక వాష్రూమ్ పోతే పిల్లలు ఎందుకు ఇన్నిసార్లు వాష్రూమ్ పోతున్నారు అంటారు. అన్నవాళ్ళ పురుగు వస్తే చికెన్ పక్క లెక్క పక్క పెట్టి అంటారు మేడం వాళ్ళు. ఇట్లా ఉంది మా సమస్య, పిల్లలకు ఏదో ఒకటి చేయాలని. పిల్లల్ని ఎప్పుడేమన్నా పిల్లలు పేరుస్తారు, ఎందుకు ఇట్లా చెప్పారు మీకు పిల్లలు పేరుస్తారు. పురుగులు వస్తున్నాయండి సార్, చెప్తానే ఉంది నువ్వు పోనీ అని ఒప్పుకుంటావు. మీకు పురుగులు ఎందుకు వస్తున్నాయి అంటే ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటాయి, చదువు అయితే మంచిగా ఉంది, పురుగులు వస్తే ఏమైతుంది అంటారు. మరి ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే చదువు మంచిగా వస్తుంది. సో ఈ అక్కకున్న సోయి నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఉంటే బాగుండు, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్లకు ఆఫీసర్లకు ఉంటే బాగుండేది. అక్క ఏమంటుంది నిన్న ఒక మాట, ఆరోగ్యం మంచిగా ఉంటేనే కదా చదువుకునేది అంటుంది. ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళని చదువుకుంటారు ఇంకా అని చెప్తుంది. సో ఆమె ఒక మహిళ, సాధారణ మహిళ, పని చేసుకునే మహిళ, ఒక విలేజ్ లో ఉండే మహిళ చెప్తున్న మాటలు నిజంగా ఎంత గొప్పగా మాట్లాడుతుంది వినండి. టార్గెట్ చేసిన నా పిల్లలు కూడా చెప్పలేకపోతా, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 10 years ఉన్నాయి, ఇంకా వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది చెప్పు. కడుపుని వస్తుంది అంటారు, వాష్రూమ్ అయినా పొద్దుగాల పూట నీళ్ళు దొరకక కరెక్ట్ మాట్లాడేది అక్క మాత్రం. బాత్రూమ్ క్లాస్ నడుస్తుంటే అవసరం లేదు, బాత్రూమ్ పెడుతున్నారు, 7 పిల్లలు వచ్చే లోపల చెప్తే మళ్ళీ ఏం కొడతారని చెప్పట్లేరు. పట్టించుకోవాలి సార్, చాలా ఇబ్బంది. బాత్రూమ్ కూడా పోతారు పిల్లలు, బకెట్లతో మోసుకొని వెళ్తున్నారు. పట్టించుకోవాలి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ వాస్తవం చూసుకుంటారండి, ఇక్కడ మునుగోడు బీసీ గురుకుల పాఠశాల ఒకటే కాదు, వాస్తవం కూడా తెలంగాణ మొత్తం కూడా ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఇదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా బీసీ గురుకులాలు అయితేంది, ఎస్సీ గురుకులాలు అయితేంది, ఎస్టీ గురుకులాలు అయితేంది, మైనార్టీ గురుకులాలు అయితేంది, ఎక్కడ చూసుకున్నా కానీ ఫుడ్ పాయిజన్తో ఇబ్బందులు పడతా ఉన్నారు, కడుపు నొప్పితో ఇబ్బందులు పడతా ఉన్నారు పిల్లలు. పురుగులన్నం పెడతా ఉన్నారు, నీళ్ళచారు పోస్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే అక్కడ ఉన్న ఆఫీసర్లు మీ పురుగులు వస్తే ఏమవుతుంది, పక్క తీసి తిండ్రి, మీ అమ్మనాయ మీకు ఇంతకన్నా మంచి భోజనం పెడుతురా, మీరు ఇంత మంచి భోజనం తింటారా, మీ బతుకులు ఎంత మీరెంత అని చెప్పి ఇట్లా అవమానకరంగా మాట్లాడుతున్నారట ఆఫీసర్లు అయ్యండి. ఇట్లా ఇంత అవమానకరంగా అండి మాట్లాడేది. ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడ ఆఫీసర్లు కాంట్రాక్టర్లు ఇద్దరు కుమ్మక్కై పిల్లల జీవితాలతో చెరగడ మారుతారు, నాణ్యమైన భోజనం పెట్టకుండా పుల్లడం పెట్టుకుంటూ పిల్లల జీవితాలతో చెరగడ మారుతారు. ఇప్పటికే చాలా మంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోతా ఉన్నారు. ప్రభుత్వం పక్కనే మానిటరింగ్ కమిటీలు వేసినాం, మంచి నాణ్యమైన భోజనం అందిస్తాం అని చెప్పి పెద్ద పెద్ద తాటకాయలను అక్షరాలు రాసుకుంటా ఉంటారు. సో ఉండాలి కదా రేవంత్ రెడ్డి, నీకు విదేశాలు తిరగడానికి మాత్రం నీకు డబ్బులు ఉంటాయి, విద్యార్థులకు భోజనం పెట్టడానికి పౌష్టిక ఆహారం అందించడానికి మాత్రం మీకు బడ్జెట్ ఉండదా, పైసలు ఉండవా? ఇదా మీరు చేసేది? ఏ పాలన ఇదేనా మీ ప్రజాపాలన? విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించకపోతే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? మీ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళే కదండి, విద్యార్థులే కదా. నేటి బాలే రేపటి పౌడర్ అని చెప్పారు, మరి ఏంది మీరు చేస్తున్నది? వాస్తవం చాలా ఇబ్బందులు పడతారు, చాలా బాధపడతారు, చాలా గోలదీస్తా ఉన్నారు. దీని ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకోవాలా. ఇంకోటి మీ కాంట్రాక్టర్లు మీరు కూడా అండి, మీ బిల్లులు రావట్లేదని చెప్పి మీరేదో ఇట్లా నాణ్యమైన ఫుడ్ పెట్టకుండా నాశరకం ఫుడ్ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకోకండి, పాపం జరుగుతుంది. మీకు బిల్లులు కావాలంటే ప్రభుత్వం కొట్లాడండి, అంతే తప్ప ఇట్లా చేసి ఆగమని ఇలాంటి కూడా జరుగుతూ ఉన్నాయి గురుకులాల్లో. చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ ఏమైపోయిందంటే గురుకులం లోపలికి వెళ్ళనియరు ఎవరిని, ఒక మీడియా వాళ్ళు వెళ్ళనియరు, ఒక ఎవరిన ప్రజా సంఘాల వాళ్ళు వెళ్ళనియరు, విద్యార్థి సంఘాల వాళ్ళ లోపలికి వెళ్ళనియరు,
సో లోపల ఏం జరుగుతుందో మనకి అర్థం కాని పరిస్థితి. సో గురుకులాల్లో ఏం జరుగుతుంది, గురుకులాల్లో లోపల ఏం జరుగుతుంది? విద్యార్థులు కొంతమంది వాస్తవానికి కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వాళ్ళు కొడుతుర్రా, తిడుతుర్రా, హింసిస్తుర్రా. చిన్న పిల్లలు, వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇక తల్లిదండ్రులు కూడా కలవనీయని పరిస్థితి. మరి వాళ్ళకి పోతే చెప్తున్నారు కానీ వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఒక్కొక్కరు బాధపడుతుంటాం కనుక వాటర్ లేవట. కనీసం బాత్రూమ్ పోతే కడుక్కోవడానికి కూడా వాటర్ లేవు అని చెప్తా ఉన్నారు ఆ పిల్లలు. వాష్రూమ్ సరిగా లేవట, టాయిలెట్స్ లేవు. ఏందండి వాళ్ళ బాధలు? ఇలాంటి బాధలు పడతా ఉన్నారు, ఇంత గోస పడతా ఉన్నారు. ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అంటే నీకు బీసీ గురుకులాలు అయితేంది, ఎస్సీ అయితేంది, ఎస్టీ అయితేంది, మైనార్టీ అయితేంది, గురుకులాలు ఉన్న విద్యార్థులకి సరైన భోజనం పౌష్టికాహారం పెట్టలేని ముఖ్యమంత్రి నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత? నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత? మరి విద్యార్థులకే భోజనం లేని ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రివి, నీదేం పాలన? ఇదే ప్రజాపాలన? దీని మీద స్ట్రాంగ్ ఎంక్వైరీ జరగాలి. మంచి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలి విద్యార్థులకు, చాలా మంచి ఆహారం అందించాలి. ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడొద్దు, ఇది మంచి పద్ధతి కాదు.